లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. నమస్కారం అందరికీ. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు నిపుణులు అయిన బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు. మరి ఈ సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఏ రాశుల వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే చక్కగా ఉంటుందో గురువు గారిని అడిగి తెలుసుకుందాం. ఇంకెందుకు లేట్, మరి గురువు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. గురువు గారు, మరి ఈ సెప్టెంబర్లో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది? కుంభరాశి వారి యొక్క జాతకములో ఏ ఒక్క గ్రహ దృష్టి లేదు. శని కుంభములోనే ఉన్నాడు, వక్రించి ఉన్నాడు. కుంభరాశి వారికి ఉన్న విధానాలు చూస్తుంటే చతుర్థ స్థానం కుంభరాశికి చతుర్థ స్థానం ఏమైంది? వృషభ రాశి అయింది. కుంభరాశికి అధిపతి శని, వృషభ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు ఎక్కడున్నాడు? నీచ స్థానమైన కన్యరాశిలో పడిపోయి ఉన్నాడు. అయితే గురువు శనిని చూస్తున్నాడంటే చూస్తాం లేదు, శనిని కుజుడు చూస్తున్నాడు. గురుతత్వాన్ని తీసుకురాలేదు. పంచమ స్థానమైన కుంభరాశి వారి యొక్క సంతాన విధానాన్ని ఇక్కడ తీసుకోవాలి. సంతాన విధానం తీసుకోవాలంటే పిల్లల యొక్క మాటలని వినడం కాదు, మనం చెప్పాలి. వాళ్ళకి నచ్చ చెప్పుకోవాలి. నాయన చేత తప్పురా, ఇలా వెళ్ళకూడదు, ఈ రూట్లో వెళ్ళాలి, ఆ రూట్లో వెళ్ళకూడదు అని ఈ రకంగా నచ్చ చెప్పుకుంటే ఉజ్జగించాలి. అటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి కుంభరాశి వారికి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అదే అయింది. అయితే అష్టమ స్థానములో శుక్ర కేతువులతో కలిపి ఉన్నాడు. అష్టమ స్థానం అనగానే ఏదైంది? ఆరోగ్యము, ఆయుర్దాయానికి సంబంధించిన స్థానమైంది. అక్కడ మోక్షకారకుడైన కేతువు ఉన్నాడు కాబట్టి ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి. అనారోగ్యానికి లోబడిపోతున్నారు. అటువంటి పరిస్థితులకు ఏర్పడుతున్నాయి. ఇక కుంభరాశి వారి యొక్క జీవిత విధానంలో మాటగారితనం ఎక్కువ, ఆలోచన విధానం ఎక్కువ. ఆలోచిస్తారు, అవకాశాన్ని పొందలేరు. అవకాశం అయితే ఇక్కడ ఎంతవరకు వస్తుందంటే కొంతవరకు వస్తుంది. అంటే గ్రహస్థితి బాగాలేదా అండి? గ్రహస్థితి కాదు ఇక్కడ. ప్రస్తుత కాలం వక్రించాడు అంటే పరాజితం చెందింది, వెనకగా నడిచాడు ఆయన, అంటే ఓడిపోయాడు, బలహీనుడయ్యాడు. అందువల్ల ఉపయోగకరమైన స్థితిగా లేదు ప్రస్తుత కాలం వరకు. ఆ తర్వాత యోగదాయకమైన స్థితిలోకి మారాడంటే కొంచెం టైం పడుతుంది. 2025 ఇంచుమించు ఫిబ్రవరి నెల దాకా కూడా టైం ఉంది. 2025 ఫిబ్రవరి, మార్చి అంతవరకు కూడా టైం ఉంది. అంతవరకు గ్రహం కదవరు. ఈయన్ని శనిని మందగమనుడు అంటారు. మందగమనుడు అంటే నెమ్మదిగా నడిచేవాడు, కుంటివాడు, నెమ్మదిగా నడుస్తాడు. అందువల్ల ఆలస్యం అవుద్ది. ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి వెళ్ళాలంటే 2.5 సంవత్సరాలు పడుతుంది. మరి ఈ రాశిలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవ్వలేదు. మళ్ళీ ఈ వక్రగతి ఊడితే అన్నీ ఎదగ నడుస్తారేమో చూడాలి. ఇంకా అటువంటి స్థితిగతులతోటి ఉన్న విధానం ఇది. శని భగవానుడు సరే వ్యాపార రంగంలో ఎలా అంతంత మాత్రంగానే నష్టము లేదు, లాభము లేదు, సాగుతుంది. మొత్తాన్ని మూసేయలేదు. మనం సంతోషించదగ్గ విషయం ఏంటంటే వ్యాపారం సాగట్లేదని మూసేయలేదు, ఉంచాడు. నష్టం లేదు, లాభం కూడా లేదు, బ్యాలెన్స్డ్గా వెళ్తుంది. ఆ బ్యాలెన్స్డ్గా వెళ్తున్నందువల్ల కొంతకాలం ఈ యొక్క నెల
గడిచిన తర్వాత కొన్ని మార్పులు చెందడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆరోగ్యపరమైన పరిస్థితులు ఆలోచించాలి. ఇక్కడ ఏంటి ఆరోగ్యం? పళ్ళకు సంబంధించి పళ్ళు, అవును, కళ్ళకు సంబంధించినవి సర్వేంద్రియాణం నయనం ప్రధానం. వీటికి సంబంధించి కొన్ని ఇబ్బంది. అలాగే తల నొప్పులు, ఓకే, శిరస్సుకి నొప్పి, తలనొప్పి, ఇటువంటి రోగాలకి ఎక్కువగా అనుకూలతను చూపిస్తుంది. కాబట్టి జాగ్రత్త పడాలి. దీనికి సంబంధించిన పరిహారాన్ని తెలుసుకుందాం. ఓకే. నెక్స్ట్, ఈ రాశిలో ఉన్న శ్రామికులు ఉన్నవండి, చిన్న వ్యాపారాలు, చిన్న వ్యాపారాలు, పెద్ద వ్యాపారాలు కాదు, చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు పరిస్థితి ఎలాగుందంటే, పర్వాలేదు ఇవాళ 10 రూపాయలు వస్తాయనుకున్నాం, 10 రూపాయలు రాకపోయినా 9 రూపాయలు వచ్చినాయి. సంతృప్తి, ఎక్కడికి సంతృప్తి పడే పరిస్థితుల్లో ఉన్నది. ఈ మాసంలోని ఏ తారీఖు వరకు ఉంది? 21వ తారీఖు దాకా ఉంది. ఓకే, 21వ తారీఖు శనివారం వస్తుంది, శనివారం అంతవరకు ఉంది. ఆ తర్వాత నుంచి శుభదాయకమైన ఫలితాలు పొందుతున్నారు. అంటే 10 రూపాయలు రావాలనుకున్న దానికి 100 రూపాయలు వస్తాయి. ఓకే, 100 రూపాయలు వస్తాయిలే అని అనుకున్నవాడికి 1000 రూపాయలు వస్తాయి. ఇలా పెరుగుతూ ఉంటుంది. అంటే 21వ తారీఖు నాడు ఏంటి వచ్చింది? 21 యొక్క విశిష్టత సంకటహర చతుర్థి. అవును, సంకటములు హరించే చతుర్థి. సంకటములన్నీ పోయినాయి కదా. అవును, రైట్, ఈ కరెక్ట్. మాసం అంతా నువ్వు 7వ తారీఖు వేయ చవితి చేసుకున్నా కూడా నీకు ఉపయోగం లేదు. ఓకే, 21వ తారీఖు సంకటహర చతుర్థి ఎప్పుడైతే వచ్చిందో ఆ చతుర్థి నాడు ఆ దేవదేవుడు అయిన ఆ వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసి, లేకపోతే ఈశ్వరుడు నమస్కారం చేసి, ఈశ్వర పరమేశ్వర అని చెప్పి ధ్యానం చేసి, ఓం శ్రీ మాత్రేణ మహా, ఓం శ్రీ మాత్రేణ మహా, ఓం శ్రీ మాత్రేణ మహా అని అమ్మవారిని పూజించి ఉంటే 21వ తారీఖు నాటి నుంచి శుభదాయకమైన ఫలితాలు వస్తున్నాయి. ఓకే, ఏమన్నా ఇంకేముందండి? 21 వెళ్ళిన తర్వాత సెప్టెంబర్ నెలలో మిగిలిన 9 రోజులే కదండి, 9-10 రోజులే కదా, చాలు. చాలా 9 రోజులు. 9 రోజులు అక్కర్లేదు. సుఖాన్ని పొందడానికి ఒక నిమిషమైనా చాలు, ఒక క్షణమైనా చాలు, అది నిలిచిపోతుంది. ఎలాగొస్తుందంటే ఏం చెప్తావు? కొబ్బరికాయలోకి నీళ్ళు ఎలాగొచ్చాయంటే ఏం చెప్తావు? కొబ్బరికాయలో నీళ్ళు ఎలాగొచ్చాయి? ఎవరు పోసాడు? ఎవరు చెప్పలేడు. అలాగే శుభం అనేది 9 రోజుల పాటు కలిగింది అంటే గ్రహ విధానాన్ని బట్టి సంవత్సర కాలంలోకి వెళ్ళిపోయింది. సంవత్సరాల కాలంలోకి, సంవత్సరం కాదు, సంవత్సరాల కాలంలోకి వెళ్ళిపోతుంది. అటువంటి శుభాన్ని కుంభరాశి వారు పొందుతున్నారు. సరే, ఇటువంటి ఫలితముల్లో కుంభరాశి వారు 21వ తారీఖు వరకు కొన్ని ఇబ్బందులు, కొన్ని విధానాలు, కోపతాపాలు గురయ్యి లేనిపోని మాటలు పడి లేనిపోని ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి దీనికి మనం పరిహార మార్గం ఏం చేస్తే జరుగుతుంది అన్నది ఉన్నప్పుడు ఇక్కడ ఒక 1/4 కిలో నువ్వులు కొనండి. 1/4 కిలో నువ్వులు కొనండి. నల్లని నువ్వులు. నువ్వులు అంటే మళ్ళీ తెల్లయా నల్లయా అన్న అనుమానం వస్తుంది. కాబట్టి నల్లని నువ్వులు కొనండి. ఒక నువ్వులు కొని ఒక ప్యాకెట్ వస్తుంది కదా, ఒక బ్లాక్ కలర్ కర్చీఫ్ సైజు ముక్క క్లాత్ తీసుకోండి. బ్లాక్ కలర్ క్లాత్ అన్నాను కదా అని చెప్పేసి మీరు ఏదో పాతగుడ్డు కాదు, కొత్త వస్త్రమే ఉండాలి. అవి తీసుకొచ్చి శుక్రవారం నాడు నైట్ పడుకోపోయే ముందు ఈ యొక్క కర్చీఫ్కి ఉన్న గుడ్డకి 4 వైపులా పసుపు పొట్టి పెట్టి, ఆ తర్వాత ఈ నువ్వులను తీసుకుని పిడికిడితోటి కింద అది ఒలక్కుండా కింద పేపర్ వేసుకోండి. వేసుకుని శనిని ధ్యానించుతూ అలాగా ముమ్మారు వేసి ఉన్న నువ్వులన్నీ వేసి పొట్ల కట్టి మూట కట్టేసి పెద్దవాళ్ళ చేత దిష్టి తీపించండి. ముమ్మారు దిష్టి తీపించండి. అది కింద పెట్టకుండా శుభ్రంగా ఒక చెక్క పెట్ట మీద కానీ ప్లాస్టిక్ పెట్ట మీద కానీ పెట్టి తలకు దగ్గరగా పెట్టుకుని నిద్రపోండి. ఉదయకాలాన్ని సూర్యోదయం కాక ముందు లేవండి. కాలకృత్యాలు తెచ్చుకోండి, స్నానం చేయండి.
ఒక జీర్ణ వస్త్రాలు లాంటివి, చిరిగిన వస్త్రాలు లాంటివి, అంటే బట్టలు బయట పడేయాలి, కొత్త చేసుకునేందుకు. ఆ బట్టలు వేసుకుని మీ ఇంట్లో దేవుడి దగ్గరికి వెళ్ళి ముందు నమస్కరించి పూజ చేసుకొని మీకు వచ్చినట్టుగా. ఆ తర్వాత ఈ మూటను తీసుకోండి, కాళ్ళకు చెప్పులు లేకుండా ఈ మూటను పట్టుకుని నది దగ్గరికి వెళ్ళండి. కాలువ దగ్గరికి కానీ, నది దగ్గరికి కానీ, చెరువు దగ్గరికి కానీ, గోదావరి ఉంటే గోదావరి, లేదా కాలువ ఉంటే కాలువ. సముద్రం పనికిరాదు. సముద్రం ఉందంటే మా విశాఖపట్నం సముద్రం బీచ్ దగ్గర రామకృష్ణ బీచ్ అంటారు. సముద్రం పనికిరాదు. నది కానీ, కాలువ కానీ, గోదావరి కానీ, ఇటువంటి చెరువు కానీ, చేపల చెరువు కానీ, రొయ్యల చెరువు కానీ, ఇలాంటివి ఏమి చెప్పాలి. లేకపోతే అందుకు లేకపోతే ఉండవు. ఉనికి ఉండదా? నుయ్య బావి అంటారు, ఎదుర్కొంటుంది. హైదరాబాద్లో లేవు అంటే ఎలా అనుకుంటాం? దూరంలో ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. పటాన్ చెరువు లేదా? రకరకాల చెరువులు ఉన్నాయి, అలా దొరుకుతుంది. ఆ దగ్గరికి వెళ్ళి అప్పుడు ఆ మూటని విప్పి నదికి నమస్కరించి మీ మనసులో ఉన్న కోరికను చెప్పి ఆ మూటతో అలా నదిలోకి నువ్వులు వేయాలి. ఈ గొడ్డని ఇలాగ మడిచి అది కూడా నువ్వు నదిలో వేసండి, నమస్కరించండి. మళ్ళా చెప్పులు లేకుండా వెళ్ళాలి. చెప్పులు లేకుండా వస్తున్నారు, కారులో వెళ్ళండి, సైకిల్ మీద వెళ్ళండి, వెహికల్ మీద వెళ్ళండి, మా ఇష్టం, దేవి వెళ్ళినా పర్లేదు నది దాకా, కానీ చెప్పులు ఉండకూడదు. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత ఈ బట్టలు తీసేయాలి, బయట పాడేయాలి. బయట పడేయాలి, అందులో అనుమానం లేదు. ఆ తర్వాత శుభ్రంగా విభూతి ధరించి శివాలయానికి వెళ్ళండి. శనివారం శివాలయానికి వెళ్ళండి. శివాలయంలో అభిషేకం చేయించండి. అభిషేకం చేసిన తర్వాత ఆ రోజు ఆయిల్ లేని ఫుడ్ తినండి, ఆయిల్ తగలకుండా ఉండండి. ఆ తర్వాత మధ్యాహ్నం శాకాహార భోజనం, ఆయిల్ లేకుండా, అంటే పెరుగు అన్నం తింటారు, అంతకంటే ఇంకా. సాయంత్రం మళ్ళా ఏదో పళ్ళు పాలు లాంటివి సేవించాలి. ఈ రకంగా చేసుకోండి. ఎన్ని వారాలు సోమవారాలు వస్తే అన్ని సోమవారాలు అభిషేకాన్ని శివుడు చేర్చండి. ఈ యొక్క నువ్వుల పరిహారం మాత్రం ఒక్క శనివారం మాత్రం చేస్తే చాలు, ప్రతి వారం అక్కర్లేదు. ఈ రకంగా చేస్తే ఈ కుంభరాశి వారికి కలతలతో తొలగి సుఖ సంతోషాలను పొందుతారు. చూసారు కదా, మరి ఈ సెప్టెంబర్లో కుంభరాశి వారికి ఎలా ఉందో గురువు గారు చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదములు గురువు గారు. మరి పరిహారాలు కూడా చాలా చక్కగా వివరించారు. అన్ని పరిహారాలు చేసుకొని మీ జీవితాన్ని మంచి దారిలో పెట్టుకుంటారని ఆశిస్తూ మళ్ళీ మరో రాశిలో కలుద్దాం. అంతవరకు సెలవు. మీకు ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్ని కాంటాక్ట్ అయ్యి గురువు గారిని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.